రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. నల్గొండ జిల్లా కనగాల్లో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 13,006 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భారీ హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం వల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని అన్నారు. మెరుగైన రహదారుల నిర్మాణం వల్ల ప్రజల ప్రయాణం సౌకర్యవంతంగా మారడంతో పాటు వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమల అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రికి దేవరకొండ నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భారీ రహదారి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత ఆధునికంగా మారి ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర పురోగతికి బాటలు వేస్తున్నాయని పేర్కొన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు దేవరకొండ పట్టణంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శివాజీనగర్ క్రిస్టియన్ కాలనీలో మరి 11, 12 వార్డులలో ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్న చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మాజీ వైస్ చైర్మన్ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, వార్డు సభ్యులకు, ఈ వార్డు సభ్యులకు సంబంధించినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. సుమారుగా 20 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్ల నిర్మాణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వచ్చిన సందర్భంగా మరి ఇక్కడ మంజూరు చేసినటువంటి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. దేవరకొండ పట్టణంలో మరి పూర్తి స్థాయిలో ఈ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేసినటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు నల్లగొండ జిల్లాకు, నల్లగొండ పట్టణానికి మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హ్యామ్ రోడ్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి R&B అండ్ పంచాయతీ రోడ్లు హ్యామ్ల ద్వారా చేసేటువంటి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం సుమారుగా 13,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన రోడ్లకు ఈరోజు శంకుస్థాపన ఈరోజు నల్లగొండ చేస్తున్న సందర్భంగా ఈరోజు నల్లగొండకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ముఖ్యంగా ఆ హ్యామ్ల రోడ్లో భాగంగా దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి R&B నుంచి 319 కోట్ల రూపాయలతోటి ఈరోజు మొదటి విడత. ఇందులో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లని మూడు ఫేజ్లలో తయారు చేస్తున్నాం. అందులో ఫస్ట్ ఫేజ్లో దేవరకొండకు మరి R&Bకి 319 కోట్లు, అదేవిధంగా పంచాయతీరాజ్కి 120 కోట్లతోటి ఇవాళ ఈ హ్యామ్ రోడ్ల యొక్క నిర్మాణం చేయడం. దేవరకొండ నియోజకవర్గంలో మిగిలిపోయినటువంటి రోడ్ల కూడా అన్నిటి కూడా ఇంకా కొన్ని ట్రైబల్ వెల్ఫేర్లో కూడా కొన్ని తీసుకుంటున్నాం. అల్టిమేట్గా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇంత పెద్ద ఎత్తున మొదటిసారిగా దేశంలో ఎక్కడూ లేని విధంగా హ్యామ్ రోడ్ల ద్వారా మరి 13,000 కోట్ల రూపాయలతోటి సుమారుగా 6,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేయాలనే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం మొదటి ఫేజ్లో ఈ కార్యక్రమాలు చేపడుతుంది. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారు. ఈ పనులన్నీ కూడా త్వరగా టెండర్లు ప్రక్రియ, అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. త్వరలోనే పనులన్నీ కూడా ప్రారంభం. రోడ్లు కూడా ఈ హ్యామ్ రోడ్లు చాలా బ్రహ్మాండమైనటువంటి, ఇవాళ మీకు అనేక సంవత్సరాలుగా నల్లగొండ నుంచి డిండి దాకా వెళ్ళేటువంటి మరి ప్రజలు అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు డబల్ రోడ్డు కావాలని చాలా సందర్భంగా అడుగుతూ ఉన్నారు. అందుకనే ఇవాళ గౌరవ మంత్రి గారు వెంకరెడ్డి గారు, అట్లా జయవీరు, నేను ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం ఆ రోడ్డు మీద. నల్లగొండ నుంచి కనగాల దాకా వారు, గుర్రంపోడు నుంచి పాల్వాయి దాకా జయవీరు, పాల్వాయి నుంచి డిండి దాకా నా రోడ్డు. సో ఈ రోడ్డు నల్లగొండ రోడ్డును పూర్తి స్థాయిలో ఇవాళ డబల్ రోడ్ నిర్మాణం చేసినట్టు కార్యక్రమం ఈ హ్యామ్లో మొదటి ఫేజ్లో పూర్తి చేసుకోబోతుంది. నల్లగొండ ప్రజలకు దేవరకొండ, ముఖ్యంగా దేవరకొండ డిండి నుంచి వచ్చిన ప్రజానికానికి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి రోడ్డు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మరి ఆ రోడ్డు బాగలేక ఇక్కడ తిరిగిపోతున్నారు, హాలియా పోతున్నారు మన వాళ్ళంతా. కాబట్టి భవిష్యత్తులో అటువంటి రోడ్లు నిర్మాణం చేపట్టాలని మరి అదేవిధంగా ఇవాళ చందంపేట హెడ్ క్వార్టర్ నుంచి మొదలు పెట్టుకుంటే కంబాలపల్లి దాకా ఇవాళ రోడ్డు చూసినాం మనం. చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. దాదాపు 84 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్ను కూడా ఇప్పుడు పూర్తి, అట్లా చాలా రోడ్లు ఉన్నాయి. ఈ మిగతా రోడ్లు అన్నీ కూడా పూర్తి చేస్తాం. R&B, పంచాయత్, హామ్లా కానీ, ట్రైబల్ వెల్ఫేర్లా కానీ వివిధ శాఖల ద్వారా ఈ రోడ్లు అన్నీ పూర్తి చేసిన బాధ్యత తీసుకొని ముందుకెళ్తాం. కొన్ని రోడ్లు మరి మంజూరై ఉండి కొన్ని కాంట్రాక్టులు కొన్ని పనిచేయవలసినట్టు ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేయించే కార్యక్రమం. అల్టిమేట్గా అంటే దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. మొదటిగా ఈ హ్యామ్ రోడ్లు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొదటిసారిగా ఈ జిల్లాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి నా దేవరకొండ నియోజకవర్గ తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున
మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.